అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరిని కదిపినా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక కష్టాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథ ప్రకారము ఎవరికి శ్రమ అని మనం ఆలోచన చేస్తే 16వ కీర్తన 4వ చరణంలో యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించే వారికి శ్రమ అని రాయబడి ఉంది. నిజమే. నేటి తరమే కాదు, ఆనాటి తరము కూడా అంధకార అజ్ఞాన యుగములో ఉన్న ప్రజలు కూడా నిజదేవుడైన దేవుణ్ణి తెలుసుకొనక ప్రకృతిని ఆరాధిస్తూ ఉన్నారు. ఆలోచన చేద్దాం దయచేసి. సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించుట తగునా అన్న రీతిగా మరి నిజదేవుణ్ణి విడిచిపెట్టి మరి వేరొకరిని ఆశ్రయించే వారికి శ్రమ. ఒకవేళ నీకు వచ్చిన శ్రమ అలా చేయడం వల్ల మేము ఒకసారి ఆలోచించు. రెండోదిగా చూస్తే యెషయా గ్రంథం 30వ అధ్యాయము 1వ వచనం చూస్తే లోబడ నొల్లని ప్రజలకు పిల్లలకు శ్రమ అని రాయబడింది. బిడ్డ, ఈరోజు చాలాసార్లు దేవుని వాక్యం ద్వారా, ఇలాంటి చిన్న చిన్న మెసేజ్ల ద్వారా, ఆదివారపు ఆరాధనల ద్వారా, లేకపోతే ఆయా కూటాల ద్వారా, లేకపోతే పెద్దల ద్వారా, మరి మిత్రుల ద్వారా అనేక మంచి విషయాలు మనకు చెబుతున్నప్పుడు ఆ మంచి విషయాలకు లోబడకపోతే శ్రమే. బాబు వర్షం వస్తుంది, వర్షంలో తడవద్దు నాయనా అని చెప్పారనుకోండి, నువ్వు తడవకుండా ఉంటే మంచిది. నువ్వు తడిసిపోయి జలుబు చేసేసింది, జ్వరం వచ్చేసింది అంటే దానికి కారణం ఎవరు? నువ్వే. మీ తల్లిదండ్రులు చెప్పారు, నువ్వు వినలేదు. నిజమే. దేవాతి దేవుడు చెబుతున్న మాటలకు లోబడకపోతే మన జీవితాల్లో కూడా శ్రమలే వస్తాయి. జాగ్రత్త. మొదటగా యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయిస్తే శ్రమ. రెండవదిగా చూస్తే లోబడకుండా మూర్ఖ స్వభావంతో తిరిగితే శ్రమ. మూడవది మరి దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ అంటారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. వాడు చెడిపోవడమే కాదు, పక్కలు కూడా చెడుపుటకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పుడు ప్రక్కవారు పడిపోవాలని, చెడిపోవాలని ఆలోచించవద్దు. వీలైతే వారు బాగుపడాలని కోరుకో. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు కూడా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. చెరుపు చేయి సంతానమునకు శ్రమలు అని చెబుతున్నాడు. ఇక 4వ విషయాన్ని గమనిస్తే కనుక ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము మనం చూసినట్లయితే 13వ వచనంలో నీతి తప్పి తిరిగే వారికి, నిజమే, నీతి లేనివాడు కోతి కంటే పాడు అని, ఇలా నీతి లేకుండా ఇష్టానుసారంగా క్రమమును మరచి క్రమశిక్షను విడిచి నీతివంతులుగా ఉండండి రబ్బా, యథార్థవంతులుగా ఉండండి, మనల్ని యథార్థవంతులుగా పుట్టిస్తే నీతి తప్పి తిరుగుతున్న వారు కొందరైతే యెషయా గ్రంథం 16:23, మలాకి 2:1 ప్రకారము చెడుతనం చేసేవారు మరికొంతమంది. చెడుతనము చేసేవారికి కూడా శ్రమ అని రాయబడుతూ ఉంది. బిడ్డ, ఈ వాక్యాన్ని వింటున్నప్పుడే, నా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే, ఒకవేళ నీకున్న శ్రమలు, నీకున్న కష్టాలు ఒకవేళ ఎందుకు వచ్చాయో ఆలోచన. నువ్వు దేవుని విడిచిపెట్టేసావా, లేక లోబడకుండా ఉంటున్నావా, నీతి తప్పి తిరుగుతున్నావా, చెడుతనం చేస్తున్నావా? ఒకవేళ నువ్వు మంచివాడవై ఉండొచ్చు. ఒకవేళ నీతి నిమిత్తం హింసింపబడుతూ నీతి నిమిత్తం శ్రమల పాలవుతే భయపడకో, నువ్వు ధన్యుడు. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, నీ ద్వారా గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. ధైర్యంగా ఉండు. అంతేకాదు బిడ్డ, సువార్త ప్రకటించేవారు కొన్ని సమయాల్లో శ్రమలు ఎదురవుతున్నాయి. ఈ మధ్యన తమ్ముడు, ప్రియ అన్నగారు, తండ్రి గారు, దైవజనుడా, సువార్త ప్రకటించకపోతే వారికి శ్రమ. సువార్త ప్రకటిస్తున్న శ్రమలు ఎదురవుతున్నాయా? భయపడకుండా ఉండు. ఎందుకంటే శ్రమలలో నిన్ను చూసే దేవుడు, శ్రమలలో నిన్ను రక్షించే దేవుడు,
శ్రమల నుండి విడిపించే దేవుడు. ఆయన మరువడు, ఆయన యందు జాలి పడతాడు, నీకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు, నిన్ను ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. శ్రమలు ఎల్ల కాలం ఉండవు నానా, అవి తాత్కాలికం. ఆ శ్రమల్లో కృంగిపోకుండా క్రీస్తునందు బలవంతుడుగా ఉండు. తప్పకుండా దేవుడు నిన్ను శ్రమల నుంచి విడుదలపరిచి, మరి యోబుకి ఏ విధంగా రెండంతల ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు, అటువంటి రీతిలో నీ జీవితంలో వచ్చిన శ్రమల నుంచి విడుదల పరచడానికి నా యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఇంకా లోబడకుండా ఆయా సమయాల్లో నీతి లేకుండా దుష్టత్వంతో అనేక మందిని పాడు చేస్తూ దేవుని విడిచిపెట్టి తిరిగితే, ఇప్పుడే మార్పు చెంది క్రీస్తు కొరకు నిలబడితే శ్రమలో నుంచి నిన్ను ఆశీర్వదించి దీవులతో నింపుతున్నటువంటి కృపా దైవ సహాయం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయంలో ఎవరికి శ్రమలో నుంచి మమ్మల్ని విడుదల పరిచేవాడు నీవేనని మేము విన్నాం అయ్యా. ఇంతవరకు నీ బిడ్డలు ఎవరైనా ఉంటే అలాగా లోబడకుండా నీతి తప్పి దుష్టత్వముతో చెరుపుతూ అనేక మందిని పాడు చేస్తూ వారు కూడా శ్రమలు అనుభవిస్తూ ఈ వాక్యం ద్వారా సంధించబడితే, శ్రమలు పర్మనెంట్గా ఉండవని, అవి తాత్కాలికమని, వాటి నుంచి తప్పించబడతామని ఒక నిరీక్షణ వారికి దయచేసి అయ్యా, వాటి ప్రవర్తన నుండి వారి ప్రవర్తన మార్చుకుంటూ నీ కొరకు నిలబడి, నీ సాక్షార్థంగా నిలబడి మీరిచ్చే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకునే కృప దయచేసి బలపరచమని ఘనతయు మహిమయు ప్రభావం నీకే ఆరోపించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.